ఈరోజు చాలామంది అంటారు ఇట్ ఇస్ టూ లేట్. చేయి దాటిపోయింది, నేను పొరపాట్లు చేసేసా, నేను ఎక్కువ తప్పులు చేసేసా, అయ్యో చేతులారా పాటు చేసుకున్నా. దేవుడు మేలు చేస్తాడండి నువ్వు నమ్మితే, సమర్పించుకుంటే. గాడ్ ఈజ్ నెవర్ లేట్, గాడ్ ఈజ్ నెవర్ కన్ఫ్యూజ్డ్, గాడ్ ఈజ్ నెవర్ వరీడ్. ఆది నుండి అంత పెరిగిన దేవుడు ఎప్పుడు కలవరపడడంట, నీకులా నువ్వు చింతపడడంట. ఈరోజు మనుషుడు ఎలా ఉన్నాడంటే, రేపు ఎలా బ్రతకగలుగుతావంటే, అప్పులు ఎలా కడతాను రా బాబు, ఈ పనులు ఎలా చేసి ముగిస్తాను, ఇది ఎలాగ సాధిస్తాను, ఈ ప్రారంభించింది ఎలా ముగిస్తాను, ఈ పనులు ఎలా ముందుకు వెళ్తాను, ఈ కుటుంబాన్ని ఎలా పోషించుకుంటాను, ఈ చింతన ఎక్కువైపోయి. బట్ దెన్ సమ్టైమ్స్ ఇట్స్ జస్ట్ ట్రస్ట్. నేను ఎప్పుడు అంటాను, నువ్వు దేవుడిని నమ్మిన వ్యక్తి అయితే ఈ రోజు నీకు ఇవ్వబడిన జీవితంలో, ఈ రోజు ఇప్పుడు నీకు ఇవ్వబడిన నిమిషం, గడియ, సెకండ్స్లో నువ్వు నమ్మకం ఉండు. అర్థమవుతుందా? చాలామంది రేపు నుండి చేస్తాను, రేపు సంగతి నీది కాదు, రేపు నీది కాదు, రేపు మనది కాదు. ఈ రోజు ఇప్పుడు అనుగ్రహించబడిన ఈ సమయం, ఈ జీవితంలో దేవుడితో సమాధానం కలిగి ఉన్నావా? దేవుడిచ్చిన దాంట్లో నమ్మకం ఉన్నావా? అంతే. ఈ రోజు ఈ క్షణము నువ్వు నమ్మకం ఉన్నప్పుడు దేవుడు అన్నీ చేయగలిగిన దేవుడు అండి. నువ్వు నమ్మకం ఉంటావు, ఇంకోటి దేవుడు చెప్పిన పని నువ్వు చేస్తావు, నీకు అప్పచెప్పిన దాంట్లో నువ్వు చేస్తావు. ఇట్ ఈస్ యూ ట్రస్టింగ్ గాడ్. నువ్వు దేవుడిని నమ్మిన వ్యక్తి అయితే దేవుని సహాయం తక్కువ కాదు. దేవుడు నాకు తెలియజేస్తాను, ఆయన సహాయం తక్కువ కాదు.